రేణుకా చౌదరి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సో వాటి గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే నమస్తే అండి. పార్లమెంట్ లో చూసాం మనం, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎంపీ రేణుకా చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు నేను సీఎం కి చెప్తున్నాను, అమరావతి అని పిలవండి, కమరావతి అని పిలవండి అని చెప్పి, గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది కమ్మ వాళ్ళ రాజధాని అని చెప్పి ఒక ముద్ర ఏదైతే వేశారో, దాన్ని అదే విషయాన్ని ఆమె మళ్ళీ ఇది కమరావతి అని పిలవండి అని చెప్పి వ్యాఖ్యానించడం, ఒక కులానికి దీన్ని ప్రత్యేకంగా గుర్తింపుగా దాన్ని నోటిఫై చేయడం అనేది, దాన్ని ఎలా చూడాలి అసలు? సార్, ఇది ఆవిడ వెటకారంగా చెప్పిందని నేనైతే భావించాను. చాలా సంతోషంగా చాలా ప్రౌడ్ గా, చాలా గర్వంగా చెప్పుకునింది. ఇక అమరావతి అని కాదు, కమ్మరావతి అని పిలుచుకో అంటూ ఆవిడ వాయిస్ లో బేస్ కూడా చూసినారు కదా. సర్వసాధారణంగా బేస్ అలాగే ఉంటది అనుకోండి. కాకపోతే ఆ వర్డింగ్ చెప్పడంలో ఆవిడ ప్రౌడ్నెస్ చూసినారండి. అదే కదా జగన్ గారు పలుమార్లు అంటారు, అది కమరావతి, లేకపోతే కమ్మ రాజధాని, లేకపోతే కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు, లేకపోతే కమ్మ వాళ్ళు బాగా బలోపేతంగా బాగా పెట్టుబడులన్నీ అక్కడే పెట్టారని ఆయన అంటే మేము పక్క కొట్టుపడేస్తామండి. గూగుల్ అలాగా కులం పేరు పెట్టి ప్రస్తావించడం కరెక్ట్ కాదు జగన్ గారు అని అనాలనిపిస్తుంటుంది. కానీ ఆ కులమే అనండి, ఇప్పుడు మాట్లాడండి, ఇంకా కూడా చెప్పుకోండి అంటూ వారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా దృఢమైన మహిళ, చంద్రబాబు గారితో గతంలో సహచరంగా చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణించి పదవులు అధిరోహించినటువంటి మహిళ, సేమ్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావిస్తే సమ్ ఆఫ్ ద పీపుల్ అంటే కొంతమంది ఎంపీలు వాళ్ళకి అర్థం కాల, కమరావతి ఏంటి, రేణుకా చౌదరినా, యునో దిస్ లాస్ట్ వర్డ్ చౌదరి ఆ ఆంధ్రాలో చౌదరిని కమ్మ అని పిలుస్తారు అంటూ వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ లో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేణుకా చౌదరి ఏనా, పేరు చివర తోకలు ఊరి చివర పాకలు ఉండకూడదంటూ సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటారు చూడండి, సుందరయ్య రెడ్డి గారు పేరు చివర తోక తీసేసి గన్నవరంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. పాపం పోయేటప్పుడు వేల కోట్ల ఆస్తులు ఏం లేవులేండి. చాలా సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తులు. వీరు మాత్రం కమరావతి, అసలు గతంలో కూడా ఎప్పుడు పేరు ఉండేదండి. ఆ కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు, అంటే విజయవాడ అంతా కమ్మవారు. మీకు తెలుసో లేదో, తెలుసులేండి, విజయవాడలో రంగా గారి యాజిటేషన్ మీకు గుర్తుందా అండి? గతంలో ఆయన చనిపోయినప్పుడు మనందరం చాలా చిన్నవాళ్ళం అయినప్పటికీ రాష్ట్రం కాదండి, 2 రాష్ట్రాలు కంబైన్డ్ స్టేట్ కదా అప్పుడు. రాష్ట్రం కాదట, దేశం ఉలిక్కి పడిందట. అంటే అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు కర్ఫ్యూ ఏంటి అంటే, రాష్ట్రం వైపు చూస్తే నిరంతరం కర్ఫ్యూ జరిగిందట. అంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎలా జరిగిందో, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఎలా జరిగిందో అంతకి రెట్టింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కంబైన్డ్ గా జరిగిందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆ సామాజిక వర్గం, ఫర్ సపోజ్ రంగా గారి సామాజిక వర్గం అనుకోండి, కాపు సామాజిక వర్గం, ఆయన అన్ని కులాలని కలుపుకెళ్తాడు. కమ్మ ఇంటి ఆడబిడ్డనే పెళ్లి చేసుకున్నారు. ఆయనకి కుల మతాల వ్యత్యాసం ఉండదు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఆయన బిరుదాంకితుడు రంగా గారు. కానీ కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. నిమ్మకూరులో కదా ఎన్టీ రామారావు గారు పుట్టింది. జగన్ గారు కూడా అంతే. ఇంకేం చెప్పాలి సార్, జగన్ గారు కూడా ఆయన మీద ప్రీతి పాత్రులతో, ఎన్టీ రామారావు గారి మీద కొద్ది గొప్ప ప్రేమాభిమానంతో, లక్ష్మీ పార్వతి గారి వారి పార్టీలోనే ఉన్నారు కూడా కాబట్టి 2 అనుసంధానంగా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. ఇంకప్పుడు వాళ్ళు జగన్ గారు పెట్టిన ఎన్టీఆర్ జిల్లాని కాలు రెగరేసే ఇది కూడా మా కమ్మ జిల్లాని అని కూడా మాట్లాడేస్తారు. అందుకే కదా కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. మీకు తెలుసో లేదోనండి, కొండ మీద ఈవో గవర్నమెంట్ ఎంప్లాయ్, కొండ మీద చైర్మన్ ప్రభుత్వం నియమించేటటువంటి వ్యక్తి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు ఒక కాపు సోదరుడికి రాలేదట. ఈసారి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర గెలుపుకి కారణమైంది కాబట్టి ఏదైతే ఆ ముద్రను చెరిపేసి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కొండ మీద చైర్మన్ అవుతాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నామండి. దుర్గగుడి చైర్మన్ ఇస్తారు. కానీ దారుణం ఏంటంటే ఆ దుర్గగుడి చైర్మన్ కాపు సామాజిక వర్గంలో కీలక నాయకులండి. బాడిద శంకర్ గారు ఎప్పుడో బీసీ కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతోనో లేకపోతే చాలా సార్లు జైల్లో ఉండో ఏదో కొంత ట్రావెలింగ్ కదా, రాజకీయ ప్రస్థానం ఆయనకి బాగా ఉంది కదా.
ఇకపోతే అమిశెట్టి వాసు గారు, ఆయన అయితే ఇక చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. వాసు అనగానే బాసు అని పరిగెట్టేటటువంటి పేరు ఉండేదండి ఆయన. అంటే అంత నిబద్ధతగా ఉంటాడు అని. అంటే ఎకరాలు ఎకరాలు అమ్మేసుకున్నారండి, కోట్లు ఖరీదు చేసుకునే భూములు. ప్రజారాజ్యం నుంచి ఉన్నారా, జనసేన నుంచి ఉన్నారా, ఆయనతో పాటు కష్టకాలంలో ఎన్నో సంవత్సరాల ట్రావెలింగ్ లో ఉంటారు. ఈ రోజుకి ఆయనకి ఇస్తారా, ఈయనకి ఇస్తారా, సరే పోని. అక్కడ పనిచేసిన సుజనా చౌదరి గారి సామాజిక వర్గం ఎవరైతే కొంతమంది ఉన్నారో అక్కడ, అంటే విజయవాడలో, వాళ్ళకి ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చినారో తెలుసా సార్? బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, హిందూపురం కాన్స్టిట్యున్సీ. అక్కడ ఆయన గెలుపుకి కారణమైన వ్యక్తికి తీసుకొచ్చి ఇక్కడ దుర్గగుడి చైర్మన్ అంటే ఎలా ఉందంటే, ఆ ప్రబలం మేమేం చెప్తే అదే శాసనం, పార్లమెంట్ లో కూడా అంతే శాసనం. ఒక ప్రౌడ్నెస్ అన్నమాట, ఒక గర్వం. ఇంత గర్వానికి గల కారణం ఏంటి? ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకొని బయటికి తీసుకురాబట్టేగా. ఒకటే అనుకుందాం, 16 నెలలు జైల్లో ఉన్నాడు ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కీలక కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళాడు. ఏ రోజు ఎవరి సహాయం అడగల, సెంట్రల్ లో అడగల, స్టేట్ లో అడగల, ఒక కమ్యూనిస్ట్ తో పోలా, ఇంకొక వ్యక్తితో పోలా, టీడీపీ సహాయం అడగల, జనసేన సహాయం అడగల, ఏ ఒక్కరి సహాయం అడగల. ఎంత దూరమైనా ఒంటరిగానే వెళ్ళాడు. ఓడిపోయాడు, గెలిచాడు, ఓడిపోయాడు, నిలబడ్డాడు, తలబడ్డాడు. మనం 52 రోజులు జైల్లో ఉన్నప్పుడే ఒకరి చెయ్యి పట్టుకోకుండా బయటికి రాలేని పరిస్థితుల్లో మనం ఉండి, అతను ఒక్కడే అరెస్ట్ అవుతున్నాడా, జైలుకు పోతున్నాడా, ఓడిపోతున్నాడా, ఎవరి సాయం అడగరేంట్రా బాబు. అంటే ఇక సింహం సింగిల్ గా వచ్చిద్ది అనే కొటేషన్ అన్నట్టేగా మనం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడన్నా ఆటో మీద జగన్ గారి ముద్ర ఇంకా వేసుకున్నావేంట్రా, తీరాదా, ఓడిపోలా, తీసేస్తానన్నా, తీసేస్తా. ఎప్పుడు తీసేస్తానంటే, ఆయన ఎప్పుడు ఓడిపోయినట్టు అని నేను ఒప్పుకుంటానంటే, ఆ ముగ్గురు కలిసి పోటీ చేసినారు చూడు, ఆయన ఎలా అయితే ఒంటరిగా పోటీ చేస్తున్నాడో, ఆయన మీద అలాగే ఒంటరిగా పోటీ చేసేవాడు ఎవరిని వస్తే, పోటీ చేసి గెలిస్తే అప్పుడు జగన్ గారి ఫోటో తీసేస్తానంటూ వాళ్ళు సెట్ అయ్యారు. సో ఇక్కడ తల్లి ప్రేమ, సవతి ప్రేమ, 2 ప్రేమలు ఉంటాయి. తల్లి ప్రేమ, చంద్రబాబు గారు చక్కగా లోకేష్ గారిని తీసుకొని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి సామాజిక వర్గం వ్యక్తిని తీసుకొని, ఇంకొంతమంది తీసుకొని చక్కగా ఆయన సింగపూర్ కి, లేకపోతే యుఎస్ కంట్రీకి, లేకపోతే ఇంకొక చాటుకి అంటే కంపెనీలు తీసుకొచ్చే ప్రతి చోటకి ఆయన తీసుకొని వెళ్ళారు. పాపం పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిస్తే వస్తారు కదా. ఆయనకి పక్క దేశాలు ఏమి కొత్త ఏం కాదండి, అక్కడి నుంచి మాకు పార్టీ ఫండ్ కూడా వస్తుంది. ఆయన పక్క దేశాల వాళ్ళకు కూడా సుపరిచితుడే, ఎందుకంటే మెగాస్టార్ లేకపోతే పవర్ స్టార్ వీళ్ళందరూ తెలుసు కదా. మరి తీసుకెళ్లాల్సింది, నేర్పించాల్సింది. అరే అవన్నీ ఎందుకు నేర్పిస్తారు? అవన్నీ వాళ్ళ సొంత కొడుకే నేర్పిస్తాడు. కానీ ఈయన మాత్రం పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకుని ఎక్కడ కూర్చోబెడతారు? రాష్ట్రానికి కాపలాగా ఇక్కడే ఉండు అంటారు. పాపం ఆయన నిబద్ధతగా అదేంటో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ రాశారు. ఆయన చెప్తే ఈయన రాశాడు, పరిస్థితిని బట్టి రాశాడో తెలియదు కానీ, అభివృద్ధి అంటున్నా 2 చేతులు కట్టేయడం మీకు అలవాటేగా కానివ్వండి అన్నాడు. అంటే మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మీరు ఏం చెప్పినా నేను చేస్తున్నాను, మీరు ఏం చేసినా నేను చూస్తున్నాను. బాగుండ్లా? మీరు ఏం చెప్పినా నేను చేస్తున్నాను, మీరు ఏం చేసినా నేను చూస్తున్నాను అనేటటువంటి పరిస్థితి ఇక్కడైతే నెలకొనిందండి. కానీ అక్కడ అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే కోట్లు దండుకుంటున్నారా అని అసెంబ్లీ సాక్షిగా మిథున్ రెడ్డి గారు చెప్పినారు చూడండి. కనీసం మీకు అప్పుడన్నా అర్థం అవ్వాలన్నా, వాళ్ళు అభివృద్ధి చేయట్లా. పార్లమెంట్ లో ఎంపీ క్వార్టర్స్ కే చదరపు అడుగులకి, స్క్వేర్ ఫీట్ కి 4,000 అయితే మనోడు 12,000 ఎక్కడ వేసినాడు, 8,000 తొక్కేస్తున్నాడు. నొక్కేస్తున్నాడు 8,000. కోటి స్క్వేర్ ఫీట్ కి 8,000 లెక్కన ఎంత తేడా వస్తుందన్నా? ఇది కాక అమరావతికి 2 లక్షల కోట్లు కావాలి. ఆల్రెడీ ఏ కంపెనీలు కూడా రాకుండా 8,000 కోట్లు ఆల్రెడీ తెచ్చేసినాడు. 2 లక్షల కోట్లు. అంత డబ్బు వృధా చేయకండి, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో అభివృద్ధి చేయండి. ఈ 3 కలుపుతూ రండి, పోర్ట్ ఏరియా, బందరు, విజయవాడ, గుంటూరు, మా వీక్ గన్ అని గన్ను ఇలాగా కూటమికి ఎక్కువ పెట్టేసినాడు. దించితే ఒక తప్పు, ఎక్కితే ఒక తప్పు అనే పరిస్థితి అయిపోయింది. సో ఇటువంటి అప్పుడు ఏదైతే రేణుకా చౌదరి గారు, ఒక నాయుడు గారు అంటూ అప్పట్లో ఏదో పాట ఉండేదండి. సో చౌదరి గారు ఈరోజు చాలా ప్రౌడ్ గా, ఇప్పుడు చెప్పు సేమ్ అమరావతి కాదు కమరావతి, అమరావతి కాదు తల్లి, భ్రమరావతి. బాగుండ్లా? పోలా? అది పోలా? భ్రమరావతి. భ్రమంలో మనల్ని
కూర్చోబెడతారు. అది గదిగో సింగపూర్. ఓకే, కనపడిందా? కనపడింది భ్రమలో. ఊహ. ఆ ఊహ చూడు ఎంత బాగుంది అంటాడు చూడ బ్రహ్మానందంగా. కనపడిందా సింగపూర్? బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్లు ఇక్కడ. అరే ఆ మట్టి నల్ల మట్టి, ఆ మట్టి నల్ల మట్టి, అది పాడి పంటలకి తప్ప కట్టడాలకి సరిపోదని ఎలాంటి వాళ్ళు చెప్పి స్టాంప్ వేసి పక్కన పడేస్తే ఈ రోజు అక్కడ బుర్జ్ ఖలీఫాలు వస్తాయి. ఎన్ని ఎంత లోతు దించుతారు? దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే సరే పోనీలే డబ్బు అయితే అయింది. కానీ మీరు పునాది లోతు దించే కొద్దీ నీటి ఊట పెరిగిపోతుంది. అంటే మళ్ళీ కృష్ణాది వచ్చేస్తుంది. కృష్ణాది కావాలంటే మీరు అమరావతిలో పైప్ లైన్లు వేసుకొని మంచినీళ్ళు సరఫరా చేసుకోవచ్చు. మంచినీళ్ళ సరఫరా. ఆగండి 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 ఆగండి. ఇంకొన్ని రోజుల్లో, అంటే ఇది ఎండాకాలం కదా, వర్షాకాలం వస్తుంది. ఇకపోతే వర్షాకాలంలో డ్రోన్స్ ఎగురుతాయి చూడండి అమరావతి మీదకి. అంటే ఎవరో అంటారు హైదరాబాద్ లో కూడా మోకాళ్ళలో నీళ్లు మునిగిపోతాయండి అని. అవునండి, హైదరాబాద్ మనకి తెలియనప్పుడు కట్టేసినారు. మనకి తెలుసుకున్నాక, మనం తెలివి ఉన్నాక, నీట మునిగిపోయే పరిస్థితుల్లో ఉండే ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకుందామా? ఆ విజనరీ ఏమైపోయింది? ఏమైపోయింది విజనరీ? ఈ రోజు విజయవాడలో ఏ ప్రాంతం మునుగుతుంది? భవానీపురమే కదా. మిగతా ఏరియాలు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా హైట్ లో ఉండడం వల్ల నీళ్లు లోతుకి వెళ్ళిపోతున్నాయి కదా. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అని. సో దయచేసి మీకోసం, మీ ధనదాహం కోసం రాజధానిని బలి చేయకండి. రైతుల గొంతు ఎండగట్టకండి. పాపం రైతులు అంటూ మన రాష్ట్రానికి సంబంధం లేని ఎంపీలు అడుగుతున్నారు. మిథున్ సార్ టోల్ వన్ ఆఫ్ ద ఫార్మర్ అక్కడే చనిపోయారట గుండెపోటుతో. హౌ ఇట్ వాజ్ పాసిబుల్? అంత ఆవేదన ఏంటి ఆ రైతు గుండె ఆవేదన? మీరు రైతులకి ఫ్లాట్స్ డెవలప్ చేసి ఎప్పుడు ఇస్తారు? 17 సంవత్సరాలైంది ఫ్లాట్స్ తీసుకొని. వాళ్ళ బిడ్డ పెళ్లికో, బిడ్డ చదువుకో, వాళ్ళ అనారోగ్యానికో, మంచికో చెడుకో ఏమి అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు గారు మీటింగ్ చెప్తూ కోట్లు కోట్లు అయిపోతాయి. ఎట్లవుతాయి స్వామి? మధ్యలో వచ్చి పుల్లేసేసినాడు కదా. మధ్యలో వచ్చి పుల్లేసేసినాడు జగన్. ఏం వేసినాడు తెలుసా? బందరు, విజయవాడ, గుంటూరు నేను వస్తే ఈ 3 ప్రాంతాల రాజధానిగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు బందర్ వాళ్ళు హ్యాపీ, మాది కూడా రాజధానిలో కలిసిపోతుందంటే మా భూముల రేట్లు వచ్చేస్తాయి, మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించుకుంటామంటూ నిన్న పోలీసులు అక్కడ ఒక జనసేన వ్యక్తి కట్టడాన్ని ఏదో అనాథరైజ్డ్ కట్టడం అనిగా ముద్ర వేసి పడేస్తుంటే పేర్ని నాని గారు, పేర్ని కుట్టు గారు శపథాలు చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలే, ఇక చుక్కలు చూపిస్తాం అని. అరే 15 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కదా, ఎందుకు ఉంటారు? మాకు అన్ని తెలుసు, మా ఈక్వేషన్స్ మాకు తెలుసు అంటూ కూడా లోకల్ ఎమ్మెల్యేలకి ధైర్యం వచ్చేసింది, కార్యకర్తలకి ధైర్యం వచ్చేసింది. ఇక ఇక సైన్యాన్ని నమ్మి రాజు ప్రశాంతంగా కూర్చోట్ల. సైన్యాన్ని నమ్మకుండా సైన్యాధిపతిగా రాజే మారి వచ్చేస్తున్నాడు. సైన్యాన్ని నమ్మట్లా. మీకు తెలిసి తెలియక చెడగొట్టుకుంటున్నారు. నేను చెప్పిన దారిలో వెళ్ళండి, వచ్చేది మన ప్రభుత్వమే. మీరు ఆకతాయి పనులు చేయకండి, నిబద్ధతగా నిలబడండి, మీ వెనకాల నేనుంటా, మీ చెయ్యి ఎప్పటికీ వదలను అంటూ చక్కగా ఏదైతే వైసీపీ సైన్యానికి ఆయన ఒక మంచి రూట్ మ్యాప్ చూపించారండి. ఇక జస్ట్ జనాల్లో పాదయాత్రకు వస్తే మనకు అర్థమైపోతుంది. పాదయాత్ర ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అవసరమైతే కోర్టు నుంచి అయినా తెచ్చుకుంటారు. సో ఇక్కడ ఏదైతే పార్లమెంట్ సభ సాక్షిగా గౌరవ రేణుకా చౌదరి గారు అన్నారా, లేకపోతే చంద్రబాబు గారు అనిపించారా? ఆవిడ అంత తేలిగ్గా అనరు కదా, లేకపోతే ఇంకా గట్టిగానే అంటారే కదా. అంటే ఇది అప్రూవల్ అయిపోయింది అంటున్నారు సార్. కానీ పెమ్మసాని గారు ఒక వీడియో ఏదో చూస్తున్నాను, ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది. విత్ ఇన్ 1 month 2 months, ఒక నెల అటో ఒక నెల ఇటో కంప్లీట్ అయిపోతుంది అనేది అయితే నేను విన్నాను. ఇంకా ఎందుకంటే రాష్ట్రపతి ఇంకా ముద్ర వేయలేదు. అఫ్ కోర్స్ వేసేస్తారులేండి. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. అందులోను పార్లమెంట్ సభ సాక్షిగా మెజారిటీ ఉంటే ఆ బిల్లు పాస్ అయిపోతుంది, అది చట్టం అయిపోతుంది. సో అఫ్ కోర్స్ అది చట్టం అయిపోతుంది. మళ్ళీ జగన్ గారు వచ్చారు అనుకోండి, ఆయనకి ఇంకా మెజారిటీ ఎంత ఉంటుందో తెలుసు కదా. ఆయనకి పక్క రాష్ట్ర ఎంపీలు కూడా కోఆపరేట్ చేసేస్తారు. మనకి మన రాష్ట్ర ఎంపీలే చక్కభజన చేయాలి. ఆయనకి పక్క రాష్ట్ర ఎంపీలు, పక్క రాష్ట్ర అడ్వకేట్లు, అక్కడ రాజ్యసభలు అందరూ కూడా భజన బృందంగా ఉండి ఆయన వెనకాల ఆయన ఎటంటే అటే కూడా తిరగగల సమర్థత, నాయకత్వం ఆయనకుంది. సో అప్పుడు భజన మీరు 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 10 మంది భజన చేస్తే ఏం సౌండ్ వచ్చింది? 100 మందితో చేపిస్తాడు ఆయన భజన, రీసౌండ్ వచ్చింది పార్లమెంట్. ఇది ఇంత మోసం, ఇంత దగ, ఇంత కుట్ర. ఆల్రెడీ 8,000 కోట్లు ఖర్చు అయిపోయింది. ఎక్కడ పెట్టాడో చెప్పడు, ఏం చేశాడో చెప్పడు.
ఆల్రెడీ 3,31,00,000 పైచిలుకు ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ అప్పులు తెచ్చేసినాడు అంటూ ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాసినాడు, ఇంకివ్వకండి అని. ప్రపంచ బ్యాంక్ కూడా ముట్టికాయలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎందుకు ఇవ్వకండి అని అన్నాడంటే మళ్ళీ ఆయనకి భారం అయిపోతుంది. 29కి ఆయనకు వచ్చినప్పుడు ఈ అప్పులన్నీ ఎట్లా కట్టాలా? ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఇచ్చేకండి. ఆయనే ప్రభుత్వంలో ఉండడు. మళ్ళీ ప్రభుత్వాలు మారితే గతంలో మా మెజారిటీ ఇది, మా 40% ఓటింగ్ ఇది, మేము గతంలో ఇంతే అప్పు తెచ్చినాం, అతనికి ఏంటి ఇంకా ఇస్తున్నారు? ఇంకా ఇస్తే మళ్ళీ అతను మారిపోయి మేము వస్తాం కదా, మళ్ళీ అప్పుడు మాకు భారం అయిపోతుంది అంటూ ఆయన చక్కగా చెట్టాపద్దులు లేఖ రాసినట్టు ప్రపంచ బ్యాంకు లెటర్లు రాస్తున్నారు. ఇక అప్పులు రావేమో ఆయన అందుకే అంటున్నాడు, నా దగ్గర మంచి మనసు ఉంది కానీ డబ్బు లేదు. ఇప్పుడు కూడా వచ్చిన ఆదాయం అంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బంతా జీతాలు కట్టడానికి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు, వాళ్ళు తిరగబడ్డారంటే పెన్ను పవర్ ఏంటో తాట లేపేస్తారండి. వాళ్ళ సంగతి మామూలుగా ఉండదు. వాళ్ళతో మొత్తం సచివాలయం మొత్తం ఒకటైపోయింది అనుకోండి, అది వేరే లెక్కగా ఉంటదండి. అందుకనే వాళ్ళని ఎప్పుడు వాళ్ళ జోలికి పోరు సార్, వాళ్ళ జోలికి పోరు. ఎందుకంటే పెన్ హ్యావ్ ద వండర్ఫుల్ పవర్. పెన్ పవర్ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి అందుకని వాళ్ళ జీతాలు కడుతున్నాము, ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు. ఇక మీ పథకాలంటే పూర్తిగా అప్పు తెచ్చే అప్పు తెచ్చే అంటే అదేంటది? మీరు సంపదను సృష్టిస్తానన్నారు కదా, ఈ మాట ఎక్కడో విన్నాను సార్. అప్పు తెచ్చి పథకాలు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, అనుభవం లేనివాడు ఏం చేస్తాడు? అప్పు తెచ్చి పథకాలు ఇచ్చే. తమరు అనుభవం గలవాళ్ళు కదా, తమరు అనుభవం గలవాడు సంపదను సృష్టించాలి కదా. అమరావతిలో గొయ్యదవ్వండి, ఏమైనా సంపద బయటకు వచ్చిద్దని చూద్దాం. సంపద సృష్టించిద్దంటే ఎలా 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 అని 6th క్లాస్ పిల్లలకి 4th క్లాస్ పిల్లలకి అర్థం కావట్లా. సంపద ఎలా సృష్టించిద్ది అంటే అక్కడ అమరావతి తవ్వుకుంటూ పోతే డబ్బులు బంగారాలు నిధులు బయటకు వచ్చేస్తాయేమో అని అనుకుంటున్నారేమో. సంపదను సృష్టించేది అమరావతి అని చెప్పి అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘన చరిత్ర తమరికే దక్కింది. 8,000 కోట్లు ఏమేం కట్టారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? పిచ్చి మొక్కలు తీయడానికే ఖర్చు అయిపోతుంది కదా. వచ్చేది వర్షాకాలం, ఎత్తిపోతల పథకం, ఇక్కడ ఎత్తాలి అక్కడ పోయాలి. పోలవరాన్ని మించిన పోయిన డ్యాములు కట్టాల్సి వచ్చే పరిస్థితి అయిపోతుంది. సో మీ కట్టడాల వల్ల భూమి సారం బాగా తగ్గిపోతుంది. లోతులకు మిషన్లు వేసేసి ఇవి తీసేసి డొల్ల చేసేస్తే భూమి డొల్ల అయిపోతుంది. దానివల్ల నీటి ఊటం ఎక్కువ ఆగిపోతుంది. ఈ రోజుకి విజువల్స్ చూడండి, అమరావతి కట్టడాల మధ్యలో ఉన్నటువంటి నీటిని ఈ రోజుకి తీయగల శక్తి సామర్థ్యాలు లేకపోతుంది. తీసే కొద్దీ వస్తుంది. వాళ్ళు తీయట్లేదు అనుకోకండి, తీసినారు, మీకు తెలుసో లేదో తీసినారు, అయినా వస్తుంది. ఆ నీళ్లు పోనీలే అట్లా ఉంచారని అనుకోకండి. అది ఒక చెరువు అయిపోయింది. అది చెరువు అంటే మళ్ళీ వచ్చే కంపెనీలు రావు కదా స్వామి. కొన్ని చోట్ల నీళ్లు తీయలేదు అంటున్నారు. నీళ్లు తీయలేదు కాదు, నీళ్లు తీసినారు. తీసినా కూడా వస్తుంది, వచ్చేసింది. అక్కడ నీటి ఊట చెరువు వచ్చేసింది. శ్రీకృష్ణదేవరాయలు రాజధాని నగరంలో చెరువులు కట్టించండి, నీటి నిల్వలు ఉంచండి అని చెప్పినాడట చంద్రబాబు గారికి. అందుకనే రాజధానిలో చెరువులు తవ్వించి నీరు ఊట పెట్టించినారండి. సో నెక్స్ట్ మనం వచ్చే వానాకాలానికి పడవల్లో చేపల వ్యాపారం, రొయ్యల వ్యాపారం ఇవి డెవలప్ అయ్యే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎనీవే చెయ్యలేని పనిని చెప్పడం, చెయ్యడానికి సాధ్యం కానటువంటి విషయాలు రైతులకు చెప్పి మోసం చేయడం, ఇంకా కూడా మీ భూమి కోట్లు అయిపోతుంది. మీకు తెలుసా అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ₹1,00,000 30 లక్షలకు అడుగుతున్నారు. ₹1,00,000 30 లక్షలకు అడుగుతున్నారు. 5 కోట్లది 70 లక్షలకు కూడా పోటల. ఇంకా కూడా వైజాగ్ రియల్ ఎస్టేట్ అంగుళం కూడా తగ్గల. సో మనం ఇది అని చెప్పి తప్పట్లు కొట్టి దీపాలు వెలిగించి ఎంత చేసినా అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు, రియల్ ఎస్టేట్ పెరగట్లేదు. కానీ ఈ జగన్ గారు ఉన్న చోట ఉండక పుల్లలు పెట్టేసినాడు. అదేదో అంతకుముందు నారాయణ అంటారు చూడండి, అట్లా మధ్యలో వచ్చేసి ఇదిగో ఈ 3 జిల్లాలు అన్నారు. ఆ 3 జిల్లాల వాళ్ళు అబ్బబ్బా ఇంకా జగన్ వస్తాడు, మన 3 జిల్లాలు రాజధానిలోకి వెళ్ళిపోతాయి అనే ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళ ఓటింగ్ 30-40 లక్షల పైచిలుకుంది. అంటే బందరు పాపులేషన్ కానీ, విజయవాడ పాపులేషన్ కానీ, గుంటూరు పాపులేషన్ కానీ. మేము కూడా గుంటూరు వేసాం, మీది విజయవాడ కదా, సో మీది రాజధానిలోకి వెళ్ళిపోతుంది, మాది రాజధానిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా భూమి 10,000 ఉందనుకోండి, రేపు రాజధాని అయిపోయాక 1,00,000కి వెళ్ళిపోతుందండి. మా కోటి వద్దులే 1,00,000కైనా పోతుందని ఒక ఆశ వచ్చేసింది. అందులో రాజధానిలో ఉన్నాం మేము. ఎక్కడున్నారు మీరు అంటే ఆ ఏపీ క్యాపిటల్ ఏమది, క్యాపిటల్ సిటీ, అది పోర్ట్ సిటీ, ఇది రివర్ సిటీ. ఇక గుంటూరు అంటే మిర్చి సిటీ, పోర్ట్ సిటీ, రివర్ సిటీ, ఇన్ని సిటీలు ఒక చోట కలిపేస్తానని జగన్ గారు చెప్తుంటే ఆ 30-40 లక్షల ఓటింగ్ ఏకదం పైకి చెప్పకైనా మనసులో ఇది చేస్తానన్నారు కదా సార్, మీరు ప్లాన్ బి ఇంప్రూవ్ చేసేయండి,
మేము రెడీగా ఉన్నామంటూ అందరూ సంఘీభావం తెలుపుతున్నారు సార్. ఏదో ఒకటి ఉన్న చాట ఉండడయ్యా ఆయన. ఏదో ఒకటి మావి గన్ అని ఒకటి పెట్టుకొని గన్ను పట్టుకొని వచ్చేసినాడు కూటమి మీదకి అంటూ కూటమి నేతలు అందరూ తలబొట్టుకుంటున్న పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఎనీవే వాళ్ళు చాలా ప్రౌడ్ గా చెప్తున్నటువంటి కమరావతి ఏదైతే ఉందో అది కేవలం ఆ సామాజిక వర్గం వారి పెట్టుబడులు. తెలంగాణలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళ పెట్టుబడులు కూడా ఇక్కడే ఉన్నాయని, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయని, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల పెట్టుబడులు అంటే ఫర్ సపోజ్ మురళీమోహన్ గారు, అశ్విని దత్ గారు, ఇంకా ఇంకా వాళ్ళు కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదేమో. వీళ్ళందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయని అందరూ అనుమానాలు. అది నిజం ఎంతో మనకు తెలియదు. చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. సో అక్కడ రాజధాని డెవలప్ అయితే వాళ్ళు ఇంకా 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 పెరిగిపోతారు. ఇంకా ఇంకా పెరిగిపోయి మనల్ని వామన అవతారం 3వ పాదంలాగా మనందరినీ తొక్కేస్తారు. మీకు ఎంత కావాలి? ఓటుకి 5,000 నోరు మూసుకొని ఓటేయండి అంటూ మనల్ని ఇక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నెలకొనిందని రాష్ట్ర ప్రజలు చాలా మంది కంగారు పడుతున్న పరిస్థితి ఉన్నది. సో సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్లమెంట్ సభ సాక్షిగా ఆవిడ అన్నారా, ఆమెతో అనిపించినారా తెలియదు. కానీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక నెల అటో ఇటో అని పెమ్మసాని గారు అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఎక్కడా రాలేదన్న. అందరూ దీపాలదే పబ్లిసిటీ చేస్తున్నారు కానీ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ఎక్కడా రాలేదు. మీరు విన్నారా సార్? అది ఓల్డ్ మేడం, అది ఓల్డ్ ప్రెస్ మీట్, అది రీసెంట్ ది కాదు. ఓకే ఓకే, యా ఓల్డ్ ప్రెస్ మీట్. ఓకే ఓకే. అంటే అప్పుడు కూడా ఒకసారి అంటే ఓల్డ్ ప్రెస్ మీట్ లో పెమ్మసాని ఎక్కడ ఉన్నాడండి? డిసెంబర్ వచ్చి 22 నెలలు కదా. డిసెంబర్ Okay, December లో- 2025 లో Okay. ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అది. అప్పుడు బిల్ పెడితే పార్లమెంట్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సరి చేసి మళ్ళీ పెట్టండి అని రిటర్న్ పంపింది. అందుకే మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఓకే, అంటే మనకి తెలియకుండానే ఆల్రెడీ ఒకసారి బిల్లు పాస్ చేసినారు. ఇప్పుడు Yes. పబ్లిసిటీ చేసుకున్నారు. అంటే అయ్యే మూమెంట్ లో పబ్లిసిటీ చేసుకున్నారు ఐ థింక్ సో. ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కంప్లీట్ అయినాయి అని నేనైతే అనుకోనండి. ఎందుకంటే అక్కడ అమరావతి అంటే ఎంత స్క్వేర్ ఫీట్ కూడా చూపించాలేమో కదా, ఎంత పాపులేషన్ చెప్పాలి కదా. ఇప్పుడు 29 గ్రామాలు జలడేసిన 1,50,000 పైచులకు పాపులేషన్ 1,50,000 అవి కూడా ఇల్లు అక్కడ ఉంటుంటాయి. వాళ్ళు శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చిపోతుంటారు. కానీ వాళ్ళంతా విజయవాడ గుంటూరులో ఉంటారు. వాళ్ళ ఇల్లు మాత్రం అక్కడ ఉంటాయి, ఆధార్ కార్డులు అక్కడ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఉండరండి. వాళ్ళు ఉంటే హైదరాబాద్ లో ఉంటారు, లేకపోతే విజయవాడలో ఉంటారు, లేకపోతే గుంటూరులో ఉంటారు. కానీ అక్కడ ఉండరు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో కాబట్టి అమెరికాలో ఉంటారు, కానీ ఆధార్ కార్డులు అక్కడ ఉంటాయి. సో పాపులేషన్ అక్కడ ఆధార్ కార్డు లెక్కలో చూపించాలి కాబట్టి 1,50,000 పైచులకి ఏమైనా చూపిస్తారేమో ఐ థింక్ సో. సో ఓకే, అక్కడ పాపులేషన్ ఎంత కూడా రాయాల. అంటే అమరావతి పాపులేషన్ ఎంత 40 లక్షల. ఎందుకంటే మనం ఫస్ట్ టైం అప్పట్లో హైదరాబాద్ రాజధాని చేసుకున్నప్పుడు కూడా 40 లక్షలు పాపులేషన్ ఉందంటండి. ఇప్పుడు బాగా కోటి పైగా వెళ్ళిపోయి ఉంటది. అప్పట్లో 40 లక్షలు. కనీసం 40 లక్షలు 30 లక్షలు కూడా లేకుండా ఇది రాజధాని అంటే ఎలా? అది అంటే వస్తారండి, ఇంకా వస్తారు. ఎలా? లక్షల లక్షల మంది ఎందుకు తరలొస్తారు? అమరావతి మధ్యలో ఏముంది? నిగూఢ నిధి ఏముంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా? లేకపోతే పెద్ద రైల్వే స్టేషన్ ఉందా? అసలు రైల్వే లైన్లు వేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఇంతవరకు గన్నవరానికి వైజాగ్కే రాలేదు ఇంటర్నేషనల్. ఇక్కడ ఎలా వచ్చింది? ఇవన్నీ మనం చూస్తామా? అదేదో ఒక సినిమా ఉంటుందండి. ఏం సినిమా నాకు గుర్తులేదు. కోట శ్రీనివాస్ గారు ఒక చికెన్ కోడిని ఏలాడదీసి ఇక్కడ తింటూ ఉంటుంటారు చూడండి. ఇదేదో పాత సినిమా, చాలా బాగుంటది. అలా తింటూ ఆ కోడిని తిన్న ఫీలింగ్ తెచ్చుకుంటుంటారు. అదిగో సింగపూర్ అంటూ ఇక్కడ డాబా మీద కూర్చుని అదిగో ఆ టవర్ అక్కడే వచ్చింది. ఇదిగో మ్యాప్ లో చూపించలే బాబు గారు? అదిగో టవర్. ఇదిగో మన చిన్న అబ్బాయికి ఇదిగో పైన 3వ ఫ్లోర్ వేద్దాం, అక్కడి నుంచి బాబుకి బాగా కానొచ్చింది టవర్. ఈఫిల్ టవర్ లాంటిది కడతారంట. బాబు గారు బొమ్మలో ఇచ్చారు చూడు, అట్లాంటి టవరే. అదే మరి కోడిని ఏలాడదీసి ఇక్కడ అన్నం తినడం అంటే అదే మరి. సో దయచేసి రైతుల్ని మోసం చేస్తున్నారు. భూములు ఇచ్చినటువంటి భూదేవతలు లాంటి ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అదే అపోహలు ఉంటూ ఎక్కడా తిరగబడని పరిస్థితి అయితే అవుతుంది. ఒక రైతు గుండె ప్రశ్నించి ఆగిపోయింది. ఇంతవరకు వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు, చేతికే ఇవ్వలేదు, పేపర్ లోనే కనపడుతుంది. సిఆర్డి ఆఫీస్కి వెళ్తే ఎవరు మీరు, ఎందుకు ఇచ్చారు, ఇచ్చినోడిని పోయి అడగండి అంటూ అటెండరు క్లర్కు కూడా భూములు ఇచ్చినటువంటి రైతులని, ఆ త్యాగశీలులని తిట్టేస్తున్నారు. సో ఇది కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసినారండి. సో ఎనీవే, గుట్టు బయటికి రాకుండా చాలా ఓపిగ్గా ఓర్పుగా కాపాడుకొస్తున్న రైతులని, మిమ్మల్ని నమ్ముకున్న రైతుల్ని దయచేసి మోసం చేయకండి. నాకు కానీ, రిపోర్టర్ గారికి కానీ, ఇప్పుడు మీకు కానీ, నాకు కానీ ఎవ్వరికి ఒక గజం భూమి లేదు, ఒక ఎకరం పొలం లేదు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళనే మీరు నమ్ముతున్నారు. అది అవ్వని పని, అది చెయ్యలేని పని. చేస్తానని చెప్పి ఆయన జారుకుంటాడు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. 17 సంవత్సరాలైంది మీ భూమి పట్టాలు సిఆర్డిఏలో పెట్టి.
ఈ రోజుకి ఆ పట్టాలని తాకట్టు పెట్టి మీరు లోన్ తెచ్చుకోలేరు. ప్రతి ఏటా కౌలు వేస్తే తీసుకోవడం, కౌలు వేయకపోతే కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి కౌలు వస్తుంది. మరి మీకు ఎక్కడ భద్రత ఉంది? మీరు ఏం చూసి ఇచ్చారు? మీరు ఇంతవరకు ఏం తిరిగి పొందారు? ఏం తిరిగి పొందారు? సో దయచేసి మీరు నోరు తెరిచి మాట్లాడితేనే మీ హక్కులు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీరు దేనికోసం ఓర్పుగా ఉంటే మొహమాట పడితే ఏదో అయినట్టు అయ్యే పరిస్థితి అవుతుంది. మీరు ఓకే. నిలదీయండి. మా ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వండి. మా ఫ్లాట్లు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ దగ్గరలో సూపర్ మార్కెట్ ఉండాలి. మాకు రోగాలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలి. హైవే రోడ్లు ఉండాలి. కనెక్టింగ్ కనెక్టింగ్ లైన్స్ ఉండాలి. కరెంట్ ఉండాలి. వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ కూడా అడగండి. ఫ్లాట్ ఇచ్చేస్తే సరిపోదు. మీరు అక్కడ ఉండగలరా కట్టుకుని? ఇప్పుడు హైకోర్టు చుట్టూ ఒక్క బిల్డింగ్ అయినా ఉందా? ఒక్క బిల్డింగ్ అయినా ఉందా? ఫర్ సపోజ్ జడ్జి గారి క్వార్టర్స్ కడుతున్నారు. వాళ్ళకేంటండి బాబు బందోబస్తు ఉంటుంది. ఈగ కూడా లోపలికి రాదు. మరి మనలాంటి వాళ్ళు మనకు ఫ్లాట్ ఇచ్చేస్తారు. ఇదిగో మా మీ ఫ్లాట్ కట్టుకోండి ఇల్లు అంటారు. మరి మన ఫ్లాట్లకి భద్రత ఎలాగా? సెక్యూరిటీ ఏది? చుట్టూ జనాలేరి? ఇళ్ళేవి జనాలేరి? పాపులేషన్ ఏది? జనాల్ని కూడా తెస్తారా బాబు గారు? అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కదా. రాజధాని అంటే భూములు కాదు, రాజధాని అంటే మనుషుల్ని చూపించండి. ఎంతమంది పాపులేషన్ ఉన్నారో చెప్పండి. ఎంత ఎక్స్టెన్షన్ అంటే ఎంత హద్దులు ఏంటి, ఏది హద్దు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పండి. క్లారిటీ ఓకే. లేకుండా బిల్ ని పాస్ చేయమంటే మేము ఒప్పుకోము అంటూ వైసీపీ తిరగబడింది. నిన్నటి రోజు ఓకే. మిథున్ రెడ్డి గారు అడిగారు, ఇవాళ రోజు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ప్రశ్నిస్తున్నారు. మేము ఆమోదమే, కానీ క్లారిటీ లేదు. కరెక్ట్ గా అంత నివేదిక విడమర్చండి. స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో అడగండి. ఎంతమంది పాపులేషన్ ఉంటారో చెప్పండి. ఎన్ని సంవత్సరాలలో డెవలప్ చేస్తారో చెప్పండి. రైతులకి డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మీ సెక్రటేరియట్, మీ హైకోర్టు, మీ అసెంబ్లీ, మీ వరకే. గతంలో కట్టుకుంది కూడా ఇవే, ఇప్పుడు కడుతుంది కూడా ఇవే. ఈ 3 ఏళ్లు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, మీ ఐపీఎస్ బంగ్లాలు ఇంతే. మరి ఏం వస్తాయి? కంపెనీలు ఎప్పుడు డెవలప్ అవుతాయి? కంపెనీలు ఎప్పుడు తెస్తారు? టీసీఎస్ వచ్చిందా, సత్యం వచ్చిందా? ఏ కంపెనీలు వస్తున్నాయి? మా సింగపూర్ ఏది? మా ఫ్లాట్ల పక్కన పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే మేము వాకిట్లో నుంచి నా ఫ్లాట్ని చూడాలి, ఆ కంపెనీ ఎదుగుదుగుదుగో కంపెనీ అని చెప్పుకోవాలనే కదా మీరు చెప్తుంది. కోడి కట్టి సద్దన్నం తినమంటున్నారు మీరు. కోడిని అక్కడ వేలాడి తీసి అన్నం తినండి అంటున్నారు. అలా ఊహించుకోవడం చాలా కష్టం అవుతుందండి. ఇది కమరావతి అనే కంటే భ్రమరావతిగా భ్రమల్లో మిగులుస్తున్నారు రాజధానిని. ఓకే. మనం చూడలేము. రాజధాని నిర్మించుకోవాలంటే కేవలం మా వీగన్ ద్వారానే స్వాధ్యం. అదైతేనే ఓకే. తక్కువ ఖర్చుతో పోర్ట్ ఏరియాని, నది ఏరియాని, ఇక్కడ మిర్చియాడ్, అతి పెద్ద మిర్చియాడ్ని మొత్తం కనెక్టింగ్ చేసుకుంటూ తొందరగా డెవలప్ అవుతాం, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఇదిగో మా రాజధాని నగరం అంటూ చూపించుకోగలుగుతాము అంటూ ఆయన చెప్పిన మాట చాలా మంది స్వాగతిస్తున్నారండి. మీరైనా, నేనైనా, ప్రతి ఒక్కరమైనా తొందరగా డెవలప్ అవ్వాలి. మన కళ్ళ ముందే డెవలప్మెంట్ ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అంశం మీద మీ విశ్లేషణ థ్యాంక్స్. అందించినందుకు ధన్యవాదాలు.